వార్ఫేర్ టెక్నాలజీని అమెరికా, రష్యా కూడా అందుకోలేకపోతున్నాయా? ఒకప్పుడు ప్రపంచ యుద్ధ రంగాన్ని శాసించిన ఈ రెండు దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్ ముందు సిగ్గుతో తలంచుకుంటున్నాయి. వారు ఫీల్డ్ ని ఇజ్రాయెల్ అంత సింపుల్ చేసేస్తోందా? లైట్ వెయిట్ వెపన్స్ తో అట్టుడికిస్తోందా? అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇజ్రాయెల్తో ఏది మామూలుగా ఉండదు. వాళ్లు గాని గురి పెట్టారంటే ఎంత పెద్ద శత్రు ఆయుధమైనా నేల రాలాల్సిందే. ప్రపంచంలో ఎక్కడైనా సరే తన శత్రువు ఏ రూపంలో ఉన్నా సరే గుర్తించి దెబ్బ కొట్టగల సామర్థ్యం ఈ దేశం సొంతం. ఇజ్రాయెల్ వార్ టెక్నాలజీని అంచనా వేయటం చాలా కష్టం. పాకిస్తాన్ టెర్రరిస్టు పురిటిగడ్డ ఎలా అయిందో ఆయుధ సాంకేతిక పరిజ్ఞానంలో అంతటి హెడ్ క్వార్టర్ ఇజ్రాయెల్. IDF అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ 24/7 చేసే పని యుద్ధంలో కొత్త టెక్నాలజీని కనిపెట్టడం ఎలా, సరికొత్త ఆయుధాలను తయారు చేయటం ఎలా, సులభంగా శత్రువును ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించటం ఎలా, ఈ రీసెర్చ్ లో ఆరితేరిపోయింది దేశ సైనిక పరిశోధనా వ్యవస్థ. వీళ్లు ఎంతగా రాటుదేలిపోయారంటే ఇక్కడి రఫెల్ వంటి సంస్థలు కూడా అడ్వాన్స్డ్ వెపన్ టెక్నాలజీలో ముందుంటాయి. ఒకప్పుడు రష్యా ఆయుధం కనిపెడితే అందుకు విరుగుడు అమెరికా కనిపెట్టేది. ఇప్పుడు సీన్ రివర్స్. ఇజ్రాయెల్ ని చూసి కాపీ కొట్టే కండిషన్ లో ఉంది US. మొన్నటికి మొన్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ టెక్నాలజీ కనిపెడితే ట్రంప్ సర్కార్ దానికి నకలుగా గోల్డెన్ డోమ్ టెక్నాలజీ కనిపెట్టింది. అదేమంటే మా దగ్గర ఇదివరకే రీగన్ కనిపెట్టిన స్టార్ వార్స్ టెక్నాలజీ ఉందని కలరింగ్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. లేటెస్ట్ గా ఇజ్రాయెల్ లేజర్ టెక్నాలజీతో వార్ ఫీల్డ్ ని శాసించే స్థాయికొచ్చింది. మీ దగ్గర పెద్ద యుద్ధ విమానాలుండొచ్చు, డ్రోన్లు, ఇతర ఎన్నెన్నో ఆయుధాలు కోట్ల విలువైనవి ఉండొచ్చు. కానీ మా దగ్గరున్న చిన్న లేజర్ వెపన్ చాలు మిమ్మల్ని నిలువునా కూల్చేస్తాం, కాల్చి బూడిద చేస్తామంటోంది ఇజ్రాయెల్. ఈ సాంకేతికతను ఇజ్రాయెల్ కి చెందిన రఫెల్ సంస్థ అభివృద్ధి చేసింది. ముఖ్యంగా హిజ్బుల్లా నుంచి పెరుగుతోన్న డ్రోన్ల ముప్పును దృష్టిలో ఉంచుకుని దానికన్నా వేగమైన ఆయుధాన్ని కనుగొన్నామని ప్రకటించింది దేశ రక్షణ రంగ సంస్థ. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించిన దాన్ని బట్టి చూస్తే ప్రస్తుత యుద్ధంలో ఈ దేశం వైమానిక రక్షణ వ్యవస్థతో పాటు లేజర్ సిస్టమ్స్ సైతం మోహరించింది. అంతేకాదు ఈ లేజర్ ఆయుధాలు అద్భుతంగా పనిచేస్తున్నట్టు చెప్తోంది IDF. శత్రు ఆయుధాలను సమర్థవంతంగా ఎదుర్కోవటం మాత్రమే కాదు, పౌరుల ప్రాణాలు, జాతీయ ఆస్తులను సైతం రక్షించామని అంటోంది దేశ రక్షణ వ్యవస్థ. డ్రోన్లను లేజర్ వెపన్తో విజయవంతంగా కూల్చిన దృశ్యాలను కూడా విడుదల చేసింది IDF. రఫెల్ సంస్థ చైర్మన్ యువల్ స్టెయింట్ మాట్లాడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మోస్ట్ పవర్ఫుల్ లేజర్ ద్వారా ఇంటర్సెప్టర్ గా వాడిన దేశంగా ఇజ్రాయెల్ మిగిలిందని సగర్వంగా ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 3 రకాల లేజర్ ఆయుధ వ్యవస్థ అభివృద్ధి చేసినట్టు చెప్పారాయన. ఐరన్ బీమ్ M ఇందులో మొదటిది కాగా ఇది భారీ వాహనాలపై అమర్చే అత్యంత శక్తివంతమైన లేజర్ ఆయుధం కాగా 50 కిలోవాట్ల లేజర్ ని ప్రయోగించి ఎనిమి టార్గెట్ ఇట్టే రీచ్ కాగలదు. మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. లైట్ బీమ్ ఇది ఐరన్ బీమ్ కి తేలికపాటి వెర్షన్. చిన్న వాహనాలపై కూడా దీన్ని అమర్చుకోవచ్చు. దీని పవర్ 10 కిలోవాట్ల రేంజ్ లో మాత్రమే ఉంటుంది. ఇది హై ఎనర్జీ లేజర్ ఆయుధంగా UAVలు, డ్రోన్ల వంటి శత్రు లక్ష్యాలపై సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. ఒకేసారి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న 10 టార్గెట్లను కూడా ఇట్టే ధ్వంసం చేస్తుంది. ఇక మూడోది నేవల్ ఐరన్ డోమ్. యుద్ధ నౌకలపై అమర్చే విధంగా రూపొందించిన దీని పవర్ 100 కిలోవాట్స్. ఈ హై ఎనర్జీ లేజర్ యుద్ధ నౌకలకు ఎదురయ్యే సాచురేటెడ్ అటాక్స్ ను సమర్థవంతంగా తిప్పికొట్టగలదు. దీని ద్వారా ఇంటర్సెప్షన్ కు అయ్యే ఖర్చు కూడా తక్కువగానే ఉంటుందని చెప్తోంది రఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ కంపెనీ. ప్రపంచంలో మొట్టమొదటిసారి వైమానిక ముప్పులను ఎదుర్కోవటానికి మోస్ట్ పవర్ఫుల్ లేజర్ సిస్టమ్ వాడామని, ఇది వచ్చే రోజుల్లో అత్యంత కీలకమైన
కీలకమైన మలుపుగా మారబోతోందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసం సృష్టించగలదని చెప్తోంది రక్షణ రంగ సంస్థ. ఇది వచ్చే రోజుల్లో ఆయుధాల స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చేస్తుందని అంటోంది ఇజ్రాయెల్ రక్షణ రంగ సంస్థ. లేజర్ వెపన్స్ వాడకంలో భారత్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? మన రక్షణ రంగం ఈ దిశగా సాధించిన ఘనత ఏ పాటిది? ఆ వివరాలు ఎలాంటివి? యుఎస్, రష్యా, చైనా దగ్గరున్న దేశాల లేజర్ టెక్నాలజీ ఎలాంటిది? వీటికి ఇజ్రాయలీ లేజర్ టెక్నాలజీకి ఉన్న తేడా ఏంటి? భారత్ కూడా ఇటీవల రక్షణ రంగంలో తన ఫోకస్ బాగా పెంచింది. ఇప్పటికీ ప్రాజెక్టు కుశా, ఆ తరువాత 5th జనరేషన్ ఫైటర్ జెట్స్, ఇలా వేల కోట్ల రూపాయలను ఈ రంగంలో పెట్టుబడులు పెడుతోంది. భారత్ సైతం లేజర్ ఆయుధ తయారీ చేయగా దీని కెపాసిటీ 30 కిలోవాట్స్. శత్రువుల వైమానిక బెదిరింపులు ఎదుర్కోవటానికి సమర్థవంతమైన సాధనంగా నిరూపించింది. ఈ ఆయుధం డ్రోన్లను, క్షిపణులను, ఇతర వైమానిక లక్ష్యాలను ఛేదించగలిగిన సామర్థ్యం కలిగి ఉంది. ఈ లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ ద్వారా మోడర్న్ వార్ వెపన్స్ కంట్రీ క్లబ్ లో చేరింది భారత్. భారత్ కూడా 3 రకాల లేజర్ వెపన్స్ డెవలప్ చేసింది. వీటిలో మొదటిది డ్రోన్లు, క్షిపణులు, స్మార్ట్ డ్రోన్ల వంటి వైమానిక లక్ష్యాలను ఇది నిలువరించగలదు. ఇక రెండోది MK2A, 4 కిలోమీటర్ల పరిధిలో 6-5 kV కిరణాలను వాడుతుంది. డ్రోన్లు, హెలికాప్టర్లు, శత్రు సెన్సార్లను టార్గెట్ చేయగలదు. మూడోది కాళీ 5000, ఇది శత్రు సాంకేతికతపై పనిచేయడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ బీమ్ యాక్సిలరేటర్. ఇక ఫైనల్ సహస్ర శక్తి, ఇది కూడా మోడర్న్ లేజర్ వెపన్ సిస్టమ్ ఒకటి. భారత్ ఈ లేజర్ ఆయుధాలను అభివృద్ధి చేయడం ద్వారా ఒక మైలురాయిని అధిగమించింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ లో విజయవంతంగా ఈ పరీక్షలు నిర్వహించింది. ఈ టెస్టుల్లో ఫిక్స్డ్ వింగ్ డ్రోన్లు, స్మార్ట్ డ్రోన్లపై అధునాతన లేజర్ బీమ్ ప్రయోగించారు. ఈ లేజర్ వెపన్ సక్సెస్ కావటంతో మన DRDO సంబురాలు చేసుకుంది. వార్ టెక్నాలజీలో మనం సాధించిన మరో అద్భుత విజయంగా ప్రకటించింది. భారత్ చేసిన ఈ ట్రయల్ రన్ ద్వారా ఎయిర్ క్రాఫ్ట్లు, మిసైళ్లను క్షణాల్లో కూల్చివేసే సామర్థ్యం మనకు ఉందని తేలింది. ఈ వెపన్ సక్సెస్ కావటంతో DRDO చైర్మన్ తన టీం మెంబర్స్ కి అభినందనలు తెలిపారు. ఆ మాటకొస్తే అమెరికా, రష్యా, చైనా సైతం ఈ లేజర్ వెపన్స్ కలిగి ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రమే ఎందుకు ప్రత్యేకమంటే ఆ దేశం అధిక శక్తిగల లేజర్ వెపన్స్ ని 1కి 3 రకాలుగా కనుగొనటం మాత్రమే కాదు, ఈ ఆయుధాల ప్రయోగంతో ప్రపంచానికి తమ కెపాసిటీ ఏంటో తెలియచెప్పింది. ఈ లేజర్ వెపన్స్ తయారీ మన DRDO 2012లోనే మొదలుపెట్టింది. అయితే మన వాళ్లు 30 kV వరకు మాత్రమే దీని పరిధిని పెంచగలిగారు. అదే ఇజ్రాయెల్ 100 kV వరకు కనిపెట్టడంతో ప్రస్తుతానికి ఈ దేశపు లేజర్ టెక్నాలజీయే టాప్ పొజిషన్ లో ఉంది. అయితే ఈ లేజర్ వెపన్స్ ఆపరేషన్ సింధూర్ లో వాడలేకపోయారు. దీంతో S-400, బ్రహ్మోస్, ఆకాష్, నాగాస్త్ర 1, స్కై స్ట్రైకర్లకు వచ్చినంత గుర్తింపు మన లేజర్ ఆయుధాలకు రాలేదు. ఒకవేళ వీటిని ఈ యుద్ధంలో వాడి ఉంటే మరింత పబ్లిసిటీ వచ్చి ఉండేదంటారు నిపుణులు. డైరెక్ట్ ఎనర్జీ పవర్ గా పిలిచే ఈ లేజర్ బీమ్స్ ప్రయోగం మరింత పెరిగితే ఫ్యూచర్ లో స్టార్ వార్స్ తరహా యుద్ధాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. US నావికా దళం దగ్గర కూడా సరిగ్గా ఇలాంటి 30 kV సాలిడ్ స్టేజ్ లేజర్ వెపన్ ఉంది. ఇది మానవరహిత వైమానిక వాహనాలను నిర్వీర్యం చేయగలదు. అదే సమయంలో బోట్ ప్రపల్షన్ వ్యవస్థలను సైతం ధ్వంసం చేయగలదు. అలాగే IEDలను రిమోట్ గా పేల్చే సామర్థ్యమూ కలిగి ఉంది. వచ్చే రోజుల్లో 300 kVకి తమ కెపాసిటీని పెంచాలని చూస్తోంది US. ఇక చైనా ఈ రంగంలో ఎలాంటి పనితనం కనబరుస్తుందో చూస్తే బుల్లెట్ కర్టన్ అనే యాంటీ డ్రోన్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ రక్షణ వ్యవస్థ విధానం ఎలాంటిదంటే తక్కువ ఎత్తులో ఎగురుతోన్న డ్రోన్లకు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. అధునాతన డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ గా వీటిని ఇంప్రూవ్ చేయాలని చూస్తోంది చైనా. వీటి ద్వారా ఏకంగా శాటిలైట్స్ ని స్ట్రక్ చేయాలని చూస్తున్నారు చైనీయులు.
రష్యా లేజర్ వెపన్స్ డెవలప్మెంట్ ఎలా ఉందో పరిశీలిస్తే ఇది యాంటీ శాటిలైట్ ఆయుధంగా రూపుదిద్దుకుంది. ఇది ఏకంగా శత్రు నిఘా ఉపగ్రహాలను ఆపిస్తుంది. 200 నుంచి 1100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న 360 డిగ్రీల కవరేజ్ తో టార్గెట్ చేస్తుంది. రష్యన్ సైన్యం లేజర్ రైఫిళ్లను కూడా రూపొందించింది. వీటన్నిటిలోకి ఇజ్రాయెల్ లేజర్ టెక్నాలజీయే ఎందుకు గొప్ప? అందుకు గల కారణాలేంటని చూస్తే ఇది ప్రపంచ ప్రఖ్యాత ఐరన్ డోమ్ కి అనుబంధంగా తయారు చేశారు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు తన పనితనం నిరూపించుకుంది. ఇజ్రాయెల్ ఆకాశ భాగంపై ఒక రకమైన గోళాన్ని సృష్టించి ఏ ఆయుధం గాని శత్రుదేశ విమానం కానీ చొరబడకుండా నిరోధించింది. వీటిని తన లేజర్ ఆయుధాలతో ఢీకొట్టి ఆయుధ తయారీలో తమ సత్తా ఏంటో ప్రపంచానికి రుచి చూపించింది. అందుకే వార్ టెక్నాలజీలో ఇజ్రాయెల్ తరువాతే ఎవరైనా అంటోంది. వార్ఫేర్ ఎప్పటికప్పుడు తన రంగు రూపు మార్చుకుంటోంది. ఇవాల్టికి ఇది గొప్ప అనుకుంటే రేపటికి మరొకటి గొప్ప. ఒకప్పట్లో ఫ్యాషన్ రంగంలో ఈ మార్పులు తరచూ కనిపించేవి. ఇప్పుడు యుద్ధ రంగంలో చూస్తున్నాం. మరీ ముఖ్యంగా యుఎస్, రష్యా, చైనా వీటిని తలదన్నేలా ఇజ్రాయెల్. ఈ వార్ గేమ్ ని భారత్ కూడా ఫాలో అవుతూ తన వంతు పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ సైతం లేజర్ వెపన్స్ తయారు చేస్తోంది కాబట్టి మనం కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నాం. అప్పుడప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూనే ఉన్నాం కాబట్టి బేఫికర్. జై హింద్. For more videos like this, subscribe Big TV channel.